ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేసాము అని చెప్పుకోదగినటువంటి పని ఒక్కటి లేక ఇరిగేషన్ పనులకు సంబంధించి దొంగ బిల్లులు వేసుకోవడం, దోచుకోవడం. ఈరోజు మొన్న దుత్వా తుఫానుకు ముందు మోంతా తుఫానుకు సంబంధించి 19,70,00,000 రూపాయలు 319 పనులకు సర్వేపల్లి నియోజకవర్గంలో మంజూరయ్యాయి. తుఫాను వచ్చినప్పుడు ఎఫ్డిఆర్ అంటే ఫ్లడ్ డ్యామేజ్డ్ రూపీస్, వరదకు సంబంధించి వెంటనే పనులు ప్రారంభించాల్సి. ఈ రోజు మీరు పనులు ప్రారంభించకుండా నేను చెప్పారు, అసలు పనులే ప్రారంభించలేదు, అవినీతి ఎక్కడ జరిగిందంటే అక్కడే అవినీతి చోటు చేసుకునిందని మేము చెప్పేది. మీకు చెప్పేటువంటి మాటల్లోనే చెప్పకనే అవినీతి ఉంది అని. సాఫీగా సజావుగా సాగునీరు అందించడానికి తాత్కాలికంగా మరమ్మతులను పూడ్చి నీళ్లు ఇవ్వడానికి ఎఫ్డిఆర్ పనులు చేపట్టారు. అయితే ఈ రోజు మీరు నీళ్లు వదిలేశారు, నీళ్లు సాఫీగా వెళ్ళిపోతున్నాయి, రైతులకు ఎక్కడ సమస్య లేదు. ఎఫ్డిఆర్ కి సంబంధించినటువంటి 19,70,00,000 రూపాయలు 3 నెలలు 4 నెలలు నీళ్లు పారిన తర్వాత వాటిని దొంగతనంగా బిల్లులు చేసుకోవడానికి తప్ప తక్షణమే ఆ పనులు అవసరం లేదు అని మీరు భావిస్తే వాటిని జిల్లా కలెక్టర్ గారు రద్దు చేయాలి, రద్దుకు సిఫార్సు చేయకుండా ఇప్పుడు అవసరాలకు ఇచ్చినటువంటి పనులు ఇప్పటికే 3 సార్లు అనేక రకాలైనటువంటి వాటి మీద పెట్టినటువంటి పనులు, అదే విధంగా ఈ రోజు వైఎంఎం లో పెట్టారు, స్టేట్ డిజాస్టర్ మీటింగ్ SDMF లో పెట్టారు, ఈ రోజు దానికి సంబంధించినటువంటి FDR లో పెట్టారు. కాబట్టి ఈ విధంగా రైతుల పేరు చెప్పి దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు సోమిరెడ్డి. అదేవిధంగా ఈ రోజు ఎప్పుడైనా పామాయిల్ ట్యాంకర్స్ కు సంబంధించి ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి పరిస్థితి, దాన్ని ఆదాయ వనరు కింద మార్చుకున్నారు. 300 రూపాయలు ఇస్తేనే బంకర్ వదులుతామని చెప్పి ఈ రోజు రాబరీ టెక్ ఇట్లాగా వీధి రౌడీలాగా రోడ్డు మీద పడి ఈ రోజు దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. సిద్ధేశ్వర స్వామి ఒక బలమైనటువంటి సెంటిమెంట్ ముత్తుకూరు, దానికి సంబంధించి 3 కోట్ల రూపాయల టెండర్లు పిలిస్తే 10% ఇవ్వలేదు, మిగతా వాళ్ళు వేశారని ఈరోజు టెక్నికల్ బిడ్ ఓపెన్ అయింది, ఫైనాన్షియల్ బిడ్ ఆగిపోయింది. దేవుడితో సహా ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, దేవుడు ఆస్తులు, రైల్వే ఆస్తులు, ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది అజెండాగా పక్కన పెట్టి అవినీతి అనేటువంటిది ప్రధానమైనటువంటి అజెండాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రజలకు అండగా ఉంటాం. ఈ రోజు ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఎప్పుడు లేదా కల్చర్ సంస్కృతి ఎప్పుడు వినలేదు, మాట్లాడితే మీరు రాజకీయంగా పోరాడండి, సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పలేక మీ అవినీతిని ప్రశ్నిస్తే మీరు వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం. అంత సామాన్యంగా ఉండం, మీరు అనుకున్నంత ఇదిగా ఉండదు. మీరు పోరాడలేక పోలీసులను అడ్డం ఫ్లెక్స్లు కట్టాలంటే పోలీసుడా, ఫ్లెక్స్లు తీయాలంటే పోలీసుడా, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులు అడుగుతారా, సోషల్ మీడియాలో ఏ విధంగా మాట్లాడడం పోలీసులు చెప్తారా, ఏదైనా మాట్లాడితే మీరు 6 నెలలు మాట్లాడకూడదని బైండ్ ఓవర్ చేస్తారా? ఎక్కడ జరగనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. దాని అర్థం ఏంటంటే కూటమి పాలనకి ధైర్యం లేదు, మీకు ప్రజలు అండలేదు, కాబట్టి మీరు పోలీసుల మీద ఆధారపడి రాజ్యం నడపాలనుకుంటున్నారు. సరైనటువంటి పద్ధతి విధానం కాదు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు చేస్తే ఆయన ఏదో పొట్టేలు కోసాడని చెప్పి వాళ్ళ మీద ఆర్మ్స్ యాక్ట్ పెట్టడం, ఇప్పుడు వినలే మనం. అదే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి దాంట్లో ఏకంగా 20 పొట్టేళ్ల నరికి మాలేసి కట్టి, అది కనిపించడం లేదు. కాబట్టి ఒక పక్షపాత ధోరణిలో పోలీసు వ్యవహరించడం. ఈ రోజు మీరు చేసే పనులు నేను మరలా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇదే పందా మీరు కొనసాగితే రేపు వచ్చేటువంటి ప్రభుత్వంలో మా నాయకులు మా కార్యకర్తలు కూడా ఇదే పందాన్ని కొనసాగించాలంటే మీరు అసలు గ్రామాల్లో నిలవగలరు, గ్రామాల్లో ఉండగలరా, గ్రామాలు విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడదా? కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదనేటువంటిది గుర్తు. సోమిరెడ్డిదే ఉంది, ఈ రోజు ఉంటాడు రేపు వెళ్తాడు, ఓడిపోయినట్టు సోమిరెడ్డి కనపడ్డా మామూలుగా పత్తా లేకుండా వెళ్ళిపోతాడు. ఇబ్బందులు పడేది మీరు, స్థానికంగా ఉండేటువంటి అధికారులు, స్థానికంగా ఉండేటువంటి గ్రామస్తులు, స్థానికంగా ఉండేటువంటి గ్రామాల ప్రజలు. అది గుర్తిరిగి మసులుకుంటే మంచిది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ ప్రాంతాల అభివృద్ధితో పాటు సోమిరెడ్డి అవినీతిని అరికడతాం. ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి అండదండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.